అధికారంలోకి వస్తుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే. జగన్మోహన్ రెడ్డి చెప్పారు, మీకు గుర్తుండే ఉంటుంది ఎంజీ రావు గారు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏదో జరిగింది, దానికి ఆధారాలు చూపించలేము, దేవుడికే తెలియాలి అని చెప్పి ఆయన క్లియర్గా ఆరోపణలు చేశారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది కాబట్టే ఓడిపోయాము అని చెప్పేసి దానికి కొన్ని సాక్ష్యాధారాలు కూడా చూపించారు. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎలక్షన్ కమిషన్ని కలిసి కొన్ని ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏడాది పూర్తయింది, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు, ఇప్పటికీ వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు, ఇప్పటికీ ఏదో జరిగింది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి మాకు అంత ఘోర ఓటమి అని చెప్పేసి. నిజంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఈవీఎంల వల్లే ఓడిపోయిందా? ప్రజలు ఓడించలేదా వైసీపీని? ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయాన్ని చూడాలంటే, అంటే ఈవీఎంల మీద ఆరోపణలు అనేవి చాలా భయంకరమైన ఆరోపణలు వస్తున్నాయి, చాలా ప్రొఫౌండ్ వస్తున్నాయి అన్నమాట. అలిగేషన్స్ అనేవి కేంద్రంలో రాహుల్ గాంధీ చెప్తారు, నేషనల్లో ఇక్కడ కూడా ఈవీఎంల వల్లే ఓడిపోయాం వైసీపీ అని, వైసీపీ చాలామంది చాలా న్యూస్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఈవీఎంలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో చాలా అలిగేషన్స్ వచ్చినాయి, చాలా కేసులు వచ్చినాయి. కానీ ఈవీఎంలని ఇవి సాంకేతికంగా పరీక్షించి సాంకేతిక కమిటీలు వేసి మళ్ళీ దానికి వీవీప్యాట్లు వాటర్ వెరిఫైడ్ సిస్టమ్ అని ఒకటి పెట్టి దీనికి టాలీ చేసి ఎంతో ఇన్వెస్టిగేషన్తో ఈవీఎంలో అనుమతి జరిగింది. కానీ దాని మీద ఇంకా ట్రస్ట్ అనేది బిల్డప్ అవ్వలేదు, దాని మీద అంటే నమ్మకం అనేది ఇంకా ప్రోది అవ్వలేదు. అంటే ఈవీఎంల మీద ప్రోది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకమే ప్రాతిపదిక, ఆ ట్రస్ట్ ఇంకా ప్రోది చేయవలసి ఉంది ఎలక్షన్ కమిషన్. కానీ ఏపీ విషయానికి వస్తే వైసీపీ ఓడిపోయింది ఈవీఎంల వల్లే ఓడిపోయింది. ఇప్పుడు ప్రస్తుత కూటమి ఈవీఎం గవర్నమెంటు అనే ఆరోపణలకు సంబంధించి వెలసే విషయాలకి మనం ముందు వచ్చే ముందు అసలు ఏపీలో లాస్ట్ వైసీపీ పాలన ఎలా కొనసాగింది, తర్వాత మొన్న ఎలక్షన్లో 2024 అసెంబ్లీ ఎలక్షన్లో వీళ్ళ క్యాంపెయిన్ ఏంటి, వీళ్ళ క్యాంపెయిన్ ఏంటి, వీళ్ళు ఏ అజెండాతో వచ్చారు, వీళ్ళు ఏ అజెండాతో వచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ యొక్క పొలిటికల్ డైమెన్షన్ కరెక్ట్గా గమనిస్తే ఇది ఈవీఎం గవర్నమెంటా, ఈవీఎంలతో వైసీపీ ఓడిపోయిందని మనం చెప్పొచ్చు. ఒక్కసారి 5 years వైసీపీ పాలనకి వెళ్తే, ఈ 1 year కూటమి పాలనకి వెళ్తే మనం ప్రత్యక్షంగా ఒక డిఫరెన్స్ అనేది సుస్పష్టంగా కనిపిస్తుందండి. అదేంటి, వైసీపీ పాలనలో అసలు క్యాపిటల్ అంతకుముందు డెవలప్ చేసిన క్యాపిటల్ లేదు. ఇప్పుడు విజయవాడ అని, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో క్యాపిటల్ లేకపోవడం వల్ల చాలా నష్టపోయింది. అంటే అడ్రస్ లేకుండా 3 క్యాపిటల్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మేము క్యాపిటల్ అమరావతి అనేది చాలా సుస్పష్టంగా వాళ్ళు వచ్చారు, అది ప్రజలు గమనించారు. ఆ డిఫరెన్స్ వైసీపీకి డ్రాబ్యాక్ అయింది, కూటమికి ప్లస్ అయ్యింది. ఈ కూటమి వచ్చిన తర్వాత కూడా ఈ అమరావతి మీద పెట్టడం అనేది ఇక్కడ పాజిటివ్గా నిలుస్తుంది చూడండి. తర్వాత పోలవరం డ్యాము నత్తనడక నడిచింది, ఏదో నడిపిస్తున్నారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అనేది. కానీ ఆ పోలవరం నత్తనడక నడవడం అనేది వైసీపీకి చాలా శాపంగా పరిణమించింది, అదొకటి గమనించాలి. తర్వాత కేవలం సంక్షేమం అంటే ఈ ఫ్రీ బీస్ ఉచితాలు ఇస్తేనే సంక్షేమం, అసలు ఉచితాలకి సంక్షేమానికి డిఫరెన్స్ తెలియకుండా పథకాలు అద్భుతంగా వెళ్ళినాయి, నేను కాదనడం లేదు. కానీ అవి ఏంటి, ఉచితాలు, సంక్షేమ పథకాలు కాదు. ప్రజలు కోరుకునేది సంక్షేమం, ప్రజలు కోరుకునేది పేదరికం తగ్గడం, ప్రజలు కోరుకునేది ఉద్యోగిత కల్పించడం, ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఒక క్యాపిటల్ డెవలప్మెంట్, ఒక పోలవరం డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంటు, ఇక పూర్తి స్థాయి అభివృద్ధిని కోరుకుంటున్నారు వాళ్ళు, వృద్ధిని కాదు. వృద్ధికి అభివృద్ధికి డిఫరెన్స్ తెలియలేదు. తర్వాత దీనివల్ల ఏంటంటే సంక్షేమానికి ఉచితాలకి డిఫరెన్స్ లేకుండా అక్కడ ఉచిత పథకాలు దాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్తే వాళ్ళు పథకాలు కోరుకోవడం లేదు, వెంటనే వాళ్ళ పిల్లలకి జాబులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అది లోపించింది వైసీపీ పాలనలో అప్పుడు. తర్వాత విస్తృతంగా డ్రగ్స్ అనేవి, లిక్కర్ మరణాలు అనేవి, ఇవన్నీ గమనించండి, ఇవన్నీ చూడొచ్చు. ఎక్కడికక్కడ వైజాగ్, రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్లు ఎవరిని అడిగినా భయంకరమైన మాట. తర్వాత ఇసుక దోపిడీ, ఇదంతా ఒక రకంగా ఉండేదన్నమాట. పాలన మీద పూర్తి స్థాయి అజమాయిషి అనేది ఆ ప్రభుత్వంలో లేదు. కానీ కూటమి దాన్ని గ్యాప్ చేసుకుంటూ వాళ్ళు సుస్పష్టంగా వెళ్ళడం వల్ల ప్రజలు గ్రహించి ప్రజలు ఇక్కడ ఓటేశారు. అంతేగాని ఇది ఈవీఎంల ప్రభుత్వం, ఈవీఎంల వల్ల మేము ఓడిపోయామని వైసీపీ చెప్పడంలో ఏమీ కాదు. అక్కడ ప్రజలు, ద పల్స్ ఆఫ్ ది పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది గమనించుకోవాలి. ఆంధ్ర పీపుల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు అంత ర్యాంపెంట్గా అమలు పరిచేస్తే అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఏ బ్యాక్వర్డ్ స్టేట్, నేను స్టేట్ పేరు చెప్పను, కానీ ఇల్లిటరసీ అతి తక్కువ ఉన్న రాష్ట్రాలు ఎక్కడికన్నా వెళ్ళిపోయి
అక్కడ ఈవీఎంలు పెడితే ప్రజలు గమనించలేమో, కానీ అది ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ ఎన్ఆర్ఐస్ కూడా లక్షల మంది ఎన్ఆర్ఐస్ అమెరికా నుంచి వాళ్ళు తిరిగి వచ్చి అక్కడ ఓటేయడం జరిగింది. అది మనం గమనించాలి. అంటే ఇది ఈవీఎంల తప్పని నేను అన్నాను. అక్కడ గమనిస్తే పల్స్ గమనిస్తే అది ఈవీఎంల వల్ల వైసీపీ ఓడిపోలేదు, ప్రజల యొక్క పల్స్ని ప్రజల నాడిని పట్టుకోలేదు. ఇప్పటికి కూడా వైసీపీ పాలనలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజాస్వామ్యాన్ని మన్నించాలి, ప్రజల తీర్పును అక్కడ మన్నించి అసెంబ్లీలో ఎటువంటి పరిస్థితి అయినా ఆయన మాట్లాడవలసింది అసెంబ్లీలో కానీ రోడ్ల మీద కాదు. ప్రజాస్వామ్యం రోడ్ల మీద ఉండదు, చట్టసభలో ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క విశిష్టతను అక్కడ మనం గమనించాలి. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో వెళ్ళలేదు, అది కూడా తప్పే, నేను అదే అంటలే. అసెంబ్లీలో వారు జరగాలి, అసెంబ్లీలో ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద, ప్రజల యొక్క సమస్యల మీద యుద్ధం జరగాలి, రోడ్ల మీద కాదు, ఇవి కాదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ కూటమి వారు అవడానికి కూడా కారణం ఇది ఈవీఎంల గవర్నమెంట్ కాదు, అది పూర్తిగా ప్రజలు నిర్ణయించబడిన గవర్నమెంటు. ఇక కేరళ నర్స్ విషయానికి వస్తే ఇవాళ ఉరిశిక్ష అమలు